Hello friends, welcome to my channel NKTV and I am your host Neha Khan. Let us see today's latest updates. हैदराबाद के पंजागुट्टा पुलिस स्टेशन में एक हॉस्टल कपल ने फॉर्मर मेयर बोंतु राम मोहन और उनकी वाइफ श्रीदेवी के खिलाफ कंप्लेंट फाइल की है। हॉस्टल ऑपरेटर्स का कहना है कि उन्होंने बिल्डिंग को रेंट पर लेने के लिए 2 करोड़ रुपए इन्वेस्ट किए थे। कपल ने लोकल मीडिया से बात करते हुए आरोप लगाया कि एग्रीमेंट के बावजूद उन पर प्रेमिसेस खाली करने के लिए प्रेशर डाला जा रहा। कपल का क्लेम है कि बोंतु राम मोहन एलिजिडली एंटी सोशल एलिमेंट्स भेजकर धमकियां और हरासमेंट करवा रहे। उन्होंने तेलंगाना चीफ मिनिस्टर से अपील की कि इस गुंडाइज्म के खिलाफ स्ट्रिक्ट एक्शन लिया जाए। कंप्लेंट में कपल ने अपनी जान को खतरा होने का भी इल्जाम लगाया और पुलिस से जस्टिस की डिमांड की है। पुलिस ऑफिशियल्स का कहना है कि कंप्लेंट रिसीव हो चुकी है और लीगल ओपिनियन के बाद एक्शन लिया जाएगा। इस बीच अमीरपेट के एक हॉस्टल में लेट नाइट अटैक में हॉस्टल सुपरवाइजर और एक फीमेल स्टाफ मेंबर सीरियसली इंजर्ड हो गए। दोनों को फौरन प्राइम हॉस्पिटल शिफ्ट किया गया। रिपोर्ट्स के मुताबिक एक फीमेल की कंडीशन क्रिटिकल बताई जा रही। ఎదిరించడం జరిగిందండి। మేము అప్పుడు కోర్టును ఆశ్రయించడం జరిగిందండి। కోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా జిహెచ్ఎంసీ వారిని హిజ్రాల్ని ఆ తర్వాత రౌడీలని పంపించి పలుమార్లు మా పైన దాడి చేయించడం జరిగిందండి। బొంతు శ్రీదేవి గారు ప్రత్యక్షంగా కూడా వచ్చి పలుమార్లు దాడి చేయించారు। ఆ దాడి కార్యక్రమంలో పాల్గొన్నారు। మేము వాటిని అన్నింటినీ కూడా చట్టపరంగా వెళ్తూ న్యాయపరంగా కోరుకుంటూ కోర్టును ఆశ్రయించడం జరిగిందండి। కోర్టు మాకు స్టేటస్ కో ఇవ్వడం జరిగిందండి। స్టేటస్ కో ఇచ్చిన తర్వాత కూడా మమ్మల్ని ఎప్పుడైతే కోర్టు నుంచి నోటీసులు వస్తాయో పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ పలుమార్లు బెదిరిస్తూ వచ్చి డైనింగ్ హాల్లో గొడవ చేస్తూ పిల్లల్ని ఇబ్బంది పెడుతూ పైన వెళ్ళిపోమ్మని చెప్తూ ఎన్నో బెదిరింపులకు గురిచేసి ఎన్నో అరాచకాలు చేసి ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి। దాని పరిణామసారంగా మేము 2 కోట్ల రూపాయలు వాళ్ళ చేతికి అందించడం జరిగింది। 2 కోట్ల రూపాయలు కూడా మేము అప్పు తీసుకొచ్చి పెట్టడం జరిగిందండి। మేము వీటితో పాటు 5-6 పీజీలు నిర్వహిస్తున్నామండి। 5-6 పీజీల్లో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు సార్। ఈ రామ్మోహన్ గారు బొంతు రామ్మోహన్ గారు బొంతు శ్రీదేవి గారు వాళ్ళ బిల్డింగ్ తీసుకున్నప్పటి నుంచి అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ మా సార్కి హార్ట్ అటాక్ వచ్చి 3 స్టంట్లు వేయించుకోవడం జరిగిందండి। ఆయన వయసు 59, నా వయసు 50 సంవత్సరాలు సార్। నా పిల్లలిద్దరినీ కూడా ఇబ్బంది పెడుతూ నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారండి। పలు మాటలు నన్ను కొట్టడం కూడా జరిగిందండి। నన్ను బిల్డింగ్ వైపు రానివ్వకుండా నన్ను నా ఫ్యామిలీని ఎన్నో హరాస్మెంట్లు చేస్తున్నారండి బొంతు శ్రీదేవి గారు బొంతు రామ్మోహన్ గారు కూడా జరిగిందండి। నన్ను మా పని వాళ్ళని ఫోన్లు పగలగొట్టి నన్ను జుట్టుపట్టుకొని కొట్టి అనేక రకాలుగా ఎన్ని ఇబ్బందులు మమ్మల్ని 2-3 సార్లు రిమైండ్కి పంపించారండి। నన్ను నా పిల్లల్ని నా భర్తని